హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా యూట్యూబ్తో పాటుగా ఫేస్బుక్లో కూడా అమౌంట్ సంపాదించవచ్చు అని. ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్లో రీల్స్, వీడియోస్, పోస్ట్స్ చూస్తూ ఉంటాం. అలా కాలం గడపడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ మనం కూడా అలాగే వీడియోస్ చేస్తూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసినట్లయితే ఇన్కమ్ వస్తుంది. సో దీని ద్వారా మనకి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుందని మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేస్బుక్లో అమౌంట్ ఎలా సంపాదించాలి, కావాల్సిన కండిషన్స్ ఏంటి, మోనిటైజేషన్ ఏ విధంగా తీసుకోవాలి, పేమెంట్ ప్రాసెస్, ఇవన్నీ పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ పాయింట్స్ మీకు చాలా ఈ వీడియోలో ఉంటుంటాయి కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది, ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఫేస్బుక్ని, మనం వాడే ఫేస్బుక్ని మన యూట్యూబ్ ఛానల్ లాగే ఒక ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. సో మీకు అందరికి ప్రొఫైల్ ఉంటుంది, ఆ ప్రొఫైల్నే ఛానల్ నేమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా సపరేట్గా కావాలి అంటే మీకు ఏ దేంట్లో అయితే నాలెడ్జ్ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ పై అవగాహన ఉందో ఆ సబ్జెక్ట్ ప్రకారం మనం నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా వంట చేసే వాళ్ళకి వంట నేమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు టెక్నాలజీకి సంబంధించిన విషయంపై మీరు వీడియోస్ చేయాలనుకుంటున్నారనుకో, సో ఆ టెక్నాలజీ సంబంధించిన ఒక ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకొని మనం యాస్టీజ్గా ఆ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ విషయంపై అవగాహన ఉందో నిష్ఠాతులు దానికి సంబంధించిన ఛానల్ని క్రియేట్ చేసుకొని సో స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి? 2 రకాలు చేయొచ్చు. ఆల్రెడీ మీకున్న ప్రొఫైల్ని ఉపయోగిస్తూ చేయొచ్చు, లేదా సపరేట్గా ఒక పేజ్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. సో 2 విధాలుగా చేయొచ్చు. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ ప్రొఫైల్ యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ప్రొఫైల్ మోడ్లో నుంచి ఈ ప్రొఫైల్ని ప్రొఫెషనల్ మోడ్లోకి కన్వర్షన్ చేసామనుకో, సెట్టింగ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ప్రొఫైల్ మోడ్నే ప్రొఫెషనల్ మోడ్లోకి ఆన్ చేస్తే సో మీకు డాష్ బోర్డ్ లా కనబడుతుంది. సో ఆ విధంగా ఆన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఛానల్ క్రియేట్ చేసేట్లయితే మీ ప్రొఫెషనల్ మోడ్ మీకు ఆటోమేటిక్గా పేజ్ లాగా క్రియేట్ అవుతుంది. అలా కాదు, మీకు సపరేట్గా ఒక ఛానల్ నేమ్ ఉండాలి, మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి. సో సపరేట్ వీడియోలు చేయాలనుకుంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. సెట్టింగ్లోకి వెళ్ళండి, సెట్టింగ్లో ఫేస్ క్రియేషన్ ఉంటుంది. ఆ ఫేస్ క్రియేట్ చేస్తేనే మీకు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎప్పటిలాగే ఉండదు, కానీ మీకు అమౌంట్ రావడానికి, మోనిటైజ్ రావడానికి అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. సో మనం ఫస్ట్ స్టెప్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఉన్న ప్రొఫైల్నే ఏ విధంగా ప్రొఫెషనల్ మోడ్లో ఆన్ చేసి చేయడం ద్వారా మన అమౌంట్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఫ్రెండ్స్, రెండవదిగా అమౌంట్ ఎలా వస్తాయి? సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే పేజ్ని క్రియేట్ చేసుకుంటారో లేదా మీ ప్రొఫెషనల్ మోడ్లోకి ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు డాష్ బోర్డ్లో కనపడుతుంది. మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, సో ఎంత టైం వచ్చింది, వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు, మీ టైం, వాచ్ టైం ఎంత అని మొత్తం డీటెయిల్స్గా ఆ డాష్ బోర్డ్లో అలపడుతుంది. మనకి సేమ్ యూట్యూబ్ లాగే అలపడుతుంది. సో ఫ్రెండ్స్, దీని కండిషన్స్, యూట్యూబ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మీకు మానిటైజ్ కావాలంటే ఏంటి ఆ కండిషన్స్? మొట్టమొదటిగా ఫ్రెండ్స్, మీ పేజ్కి లేదా మీ ప్రొఫైల్ని 5,000 మంది ఫాలోవర్స్ ఫాలో చేస్తున్నారు. 5,000 మంది. దానితో పాటుగా 60,000 నిమిషాలు మీరు అప్లోడ్ చేసిన వీడియోలని యూజర్స్ చూసి ఉండాలి. 60,000 నిమిషాలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 1000 గంటలతో సమానం. అక్కడ యూట్యూబ్లో అయితే 4,000 గంటలు, ఇక్కడ 1000 గంటలు చూస్తే మీ వీడియోస్ని మానిటైజ్ అయిపోతుంది. నెంబర్ 1 పాయింట్, 5,000 మంది ఫాలోవర్స్ ఉండాలి, 1000 గంటలు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 2 కండిషన్స్ కంప్లీట్ చేస్తే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలి? సో ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ సెట్టింగ్లోనే ఉంటుంది, పేమెంట్ మెథడ్ సెట్టింగ్లో ఉంటుంది. ఆ సెట్టింగ్లో మీకు ఎప్పుడైతే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వస్తుందో ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్ని ఓపెన్ చేస్తే అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ నెంబరు, మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్లో ఖచ్చితంగా షిఫ్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ షిఫ్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంకులో అడిగితే ఆటోమేటిక్గా చెప్తారు. ఆ షిఫ్ట్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ పేమెంట్ ఎలిజిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్, మానిటైజ్ అవ్వడానికి కండిషన్స్. సో ఫ్రెండ్స్, అమౌంట్ ఎప్పుడు వస్తాయి? ఈ కండిషన్స్ అయిపోయిన తర్వాత 60 రోజుల లోపల ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. 5,000 మంది ఫాలోవర్స్ ఉండాలి, 60,000 నిమిషాలు లేదా 1000 గంటలు కంప్లీట్ చేసి ఉండాలి. ఇవి మొత్తం కూడా 60 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఉండాలి. సో 60 రోజులు కంప్లీట్ చేస్తేనే మీకు ఎలిజిబుల్. ఈజీ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మీరు ఒక 10 నిమిషాల వీడియోని తయారు చేసి అప్లోడ్ చేశారనుకో,
దాన్ని 6,000 మంది చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. సో ఫాలోవర్స్ ఉంటారా, ఆటోమేటిక్గా మీ ప్రొఫెషనల్ మోడ్నే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటామంటే ఆటోమేటిక్గా యాడ్ అవుతారు, మీరు యాడ్ చేసుకోవచ్చు. 5,000 మంది ఫ్రెండ్స్ రావడం అనేది పెద్ద విషయం కాదు ఏది ఫేస్బుక్లో. సో ఈజీగా ఉంటుంది. సో 1000 గంటలు అనేది మీ వీడియోస్ మంచి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వీడియోస్ మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. మీకు దేని మీద అయితే అవగాహన ఉందో, మీరు దేంట్లో ఎక్స్పర్ట్సో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టెప్స్. నెక్స్ట్ ప్రాసెస్, అమౌంట్ మీకు ఎప్పుడైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ వీడియోస్ని బట్టి అమౌంట్ యాడ్ అవుతాయో, మినిమం $100 ఉంటేనే మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. ఆ $100 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ప్రతి 21వ తారీఖు తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ అవుతా ఉంటాయి $100 కంప్లీట్ అయిన తర్వాత. ఒకవేళ $100 కాకపోతే నెక్స్ట్ మంత్ $100 అయిన తర్వాత అవి కలిపి ఆటోమేటిక్ $100 కంప్లీట్. ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతుందో అప్పుడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతా ఉంటుంది. ఇవి కండిషన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది చూద్దాం. ఇది కూడా ఫ్రెండ్స్, ఫేస్బుక్లో 1,000 మంది మీ వీడియోస్ని చూస్తే $200 నుంచి $500 రావడానికి అవకాశం ఉంది. 10,000 మంది చూస్తే ఒక 1,500 నుంచి 3,500 4,000 రావడానికి అవకాశం ఉంది. 1,00,000 మంది చూస్తే 6,000 నుంచి 12,000 రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీ వ్యూవర్స్ 1 మిలియన్ దాటితే మీకు మినిమం 40,000 నుంచి 60,000 70,000 రావడానికి అవకాశం ఉంది. ఒక వీడియో వ్యూస్ 1 మిలియన్ దాటితే 40,000 నుంచి మినిమం 60,000 దాకా రావడానికి అవకాశం ఉంది. అదే 5 మిలియన్స్ మంది చూశారనుకో, మీకు మినిమం 2 లక్షల నుంచి 3 లక్షల అబౌవ్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఒక వీడియో వైరల్ అవుతే ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. యూట్యూబ్ కొద్దిగా అమౌంట్ ఎక్కువ వస్తుంది, దీంట్లో తక్కువ వచ్చినా సరే వెంటనే వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఫేస్బుక్లో. సో ఫ్రెండ్స్, దీన్ని గమనించండి. ఈ అమౌంట్ మొత్తం కూడా కొన్ని కండిషన్స్ లోబడి అమౌంట్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఎలాగంటే మీ వీడియోస్ని అదర్ కంట్రీస్లో ఎక్కువ మంది చూసారనుకో, యూకే, యునైటెడ్ స్టేట్స్ ప్లస్ యూరోప్ కంట్రీస్లో ఎక్కువ మంది చూసారనుకో, మీకు అమౌంట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అనుకున్న దానికైనా కూడా 4-5 రెట్లు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. లేదా మన కంట్రీస్ వాళ్ళు చూసారనుకో, మనం ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసే కంటెంట్ బట్టి ఉంటుంది. మీరు చేసే కంటెంట్ ఫైనాన్స్ లేదా యూట్యూబ్ లాగే ఫైనాన్స్ లేదా టెక్ సంబంధించిన వీడియోస్ అనుకో, ఎక్కువ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే అక్కడ యాడ్స్ అన్ని కూడా కాస్ట్లీ యాడ్స్ మీకు రన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి గుర్తించండి ఫ్రెండ్స్, వాటికంటే కొంచెం వేరియేషన్ తక్కువ ఉంటుంది వేరే వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్ పేమెంట్ మెథడ్ ఇది. నెక్స్ట్, మీరు చేయకూడని తప్పులు. యూట్యూబ్ లాగే దీనిలో కూడా మీరు కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా నెంబర్ 1 పాయింట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మీరు వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి మీ వీడియోస్లో పేస్ట్ చేయొద్దు, నెంబర్ 1. తర్వాత మ్యూజిక్ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ లేదా సినిమా ఆల్బమ్స్ కానీ మీరు మ్యూజిక్ యాడ్ చేయొద్దు. మ్యూజిక్ మొత్తం కూడా ఫేస్బుక్ నుంచి లేదా ఫ్రీ మ్యూజిక్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫ్రీ మ్యూజిక్, యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ ఫేస్బుక్లో అప్లోడ్ చేయకండి, కాపీరైట్ సమస్య వస్తుంది, మీ ఛానల్ మోనిటైజ్ కాదు. సో ఫేస్బుక్లో కూడా ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోండి. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, డోంట్ ఆస్క్ నా వీడియోని మీరు చూడండి, నేను మీ వీడియోని చూస్తాను, లేదు మీకు నా వీడియో చూస్తే మీకు మంచి జరిగింది, ఇలాంటివి చెప్పకూడదు. సో ఇలాంటివి చేయటం వల్ల మీకు మోనిటైజేషన్ కాదు. సో ఇలాంటివి అడగద్దు. మీ వీడియో నచ్చితే ఆటోమేటిక్గా వ్యూవర్స్ చూస్తారు. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత లాస్ట్ పాయింట్గా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా మీ వాయిస్తో ఇవ్వటం వల్ల మీకు వెంటనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఫేస్బుక్లో మీరు అమౌంట్ సంపాదించడానికి ఉన్న అవకాశం. సో ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్గా ఫేస్బుక్కి యూట్యూబ్కి ఎంత వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది దానికి సంబంధించిన మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ ఫాలో అయ్యి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది మన ఫ్రెండ్స్ ఫేస్బుక్లో అమౌంట్ వస్తాయా అనే డౌట్స్ ఉంటారు. ఖచ్చితంగా వస్తాయి.
సో ఈ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే వాళ్ళ టాలెంటెడ్ పర్సన్స్ ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకొని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.